హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఫ్రెండ్స్, ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్. నేను కూడా వెళ్ళాను. ఏంటంటే గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. జీవీ సుందర్ గారు చాలా మంచి ఎఫర్ట్ పెట్టి మనకు చాలా మంచి సహాయం చేస్తున్నారు గ్రూప్ 2 అభ్యర్థి. ఎందుకంటే సారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనకు ఒక హామీ ఇచ్చారు, నేను మీకు న్యాయం చేస్తానని. అదేవిధంగా అదే స్టాండ్ మీద ఉండి మనకి మంచి న్యాయం చేస్తున్నారు. సార్ చాలా థ్యాంక్స్ సార్. నేను కూడా వచ్చాను. అయితే గవర్నర్ గారిని జీవీ సుందర్ గారు కలిశారు. అయితే గవర్నర్ గారు మనకిచ్చిన టైం కంటే మన సమస్య మీద ఇంకా అదనంగా మనకి కేటాయించడం గవర్నర్ గారికి చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే చాలా పాజిటివ్గా స్పందించారు. ఎందుకంటే ఆయన ఒక సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ప్రజెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. సో సార్కి న్యాయ వ్యవస్థ గురించి ఫుల్ అవగాహన ఉండటం వల్ల మన సమస్యని తెలియజేయగానే సార్కి అర్థమైంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది. చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. అయితే ఏమేమి చర్చించారంటే జీవో నెంబర్ 77 గురించి చర్చించడం జరిగింది. జీవో నెంబర్ 77 చర్చించిన తర్వాత గవర్నర్ గారు ఒక మాట అన్నారు. ఒకవేళ మీరు చెప్పినట్టు వర్టికల్ అండ్ హార్జెంటల్ రిజర్వేషన్లో జీవో నెంబర్ 77 అండ్ ఆర్కే సబ్రవాల్ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని తెలియజేశారు. గవర్నమెంట్కి ఏపీపీఎస్సికి గవర్నర్ గారి తరపున రిప్రజెంటేషన్ ఇస్తానని చెప్పారంట. సో చాలా థ్యాంక్స్ సార్. గవర్నర్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. మరి ముఖ్యంగా జీవీ సుందర్ గారు చాలా థ్యాంక్స్ సార్. మీరు మా నిరుద్యోగుల తరపున చాలా పోరాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.